హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో తమలపాకు కషాయం ఎలా చేయాలో చూద్దాము. బాగా దగ్గుగా ఉన్నప్పుడు ఈ కషాయాన్ని తాగడం వల్ల మనకి చాలా రిలాక్సేషన్ అయితే వస్తుందండి. ముందుగా నేనైతే కొన్ని శుభ్రం చేసిన తమలపాకులు అయితే ఒక 4 తీసుకున్నాను. కొన్ని వాటర్ తీసుకున్నాను. ఆ వాటర్లో ఈ 4 తమలపాకుల్ని కట్ చేసుకొని వేసుకోవాలండి. కొంచెం బాయిల్ అవ్వాలి వాటరు. బాయిల్ అవుతున్నప్పుడు వేయాలి. మా ఇంట్లో ఎప్పుడు దగ్గుగా అనిపించినా ఎవరికైనా సరే, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ యూస్ చేయొచ్చండి. పిల్లలకైతే కొంచెం ఇవ్వండి, పెద్దవాళ్ళు అయితే గ్లాస్ అయితే తీసుకోవచ్చు. ఇలా మరుగుతున్న వాటర్లో కొన్ని ఆకులు అయితే వేసుకోండి. ఆవిరైతే బయటికి వెళ్ళకుండా ఒక ప్లేట్తో క్లోజ్ చేయండి. మనం చిన్న చిన్న వాటికి హాస్పిటల్కి వెళ్ళేసి ఇప్పుడైతే మందులు యూజ్ చేయకుండా మన ఇంట్లో ఉండే వాటితో ఈ చిన్న రెమెడీని అయితే చేసుకుందాము. ఒక 5 మినిట్స్ ఇలా బాయిల్ అయిన వాటర్ని చూడండి, ఆకులు అయితే ఈ కలర్లో వచ్చేసాయి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పక్కనే ఉంచుకుని ఒక చిన్న గ్లాస్లోకి వడకట్టుకోవాలి ఈ కషాయాన్ని. ఇది కొంచెం గోరువెచ్చగా చేసుకొని తాగితేనే చాలా బాగుంటుందండి. థ్రోట్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నా, దగ్గైతే అసలు మనకి కంటిన్యూస్గా వస్తున్నా ఊపిరాడకుండా, చిన్న చిన్న సిరప్స్ అయితే యూస్ చేసుకునే పని లేకుండా ఈ చిన్న చిట్కాతో బాగా పనిచేస్తుందండి. నేనైతే ట్రై చేసి మీకు చెప్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు నాకు దగ్గుగా అనిపించినప్పుడు నేను యూస్ చేస్తాను. తిరగొట్టుకొని కొంచెం గోరువెచ్చగా అయినాక ఇవ్వండి. మా బాబుకైతే దగ్గు వస్తుంది 2 డేస్ నుంచి, అందుకని ఈరోజు నేను ఈ కషాయాన్ని ప్రిపేర్ చేశాను. ఆదిత్యకైతే చాలా బాగా నచ్చిందంట, అందుకని చాలా నచ్చిందమ్మా అని చెప్తున్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా అమ్మ ఛానల్ని అని కూడా చెప్తున్నాడు మీకు. ఇప్పుడైతే మన సెకండ్ రెమెడీ చూద్దాము. జలుబు దగ్గు బాగా ఉన్నాయి పిల్లలకి, వాళ్ళకి కూడా సిరప్ యూజ్ చేయకుండా మన ఇంట్లో ఉండే వాటితో ఇలా తయారు చేద్దాం. నేనైతే కొన్ని తమలపాకులు తీసుకున్నాను, ఒక 10 తీసుకున్నాను. ముద్ద కర్పూరం అండి, ఇంట్లో దొరికితే ముద్ద కర్పూరం, లేదంటే చిన్న కర్పూరం బిళ్ళని తీసుకోవచ్చు. కొంచెము 3 స్పూన్లు కొబ్బరి నూనె అయితే తీసుకున్నామండి. కొబ్బరి నూనె ప్లేస్లో ఆముదమైనా తీసుకోవచ్చు. దీన్ని అయితే కొంచెం గిన్నెలోకి తీసుకొని ఇలా గోరువెచ్చగా చేసుకోవాలి. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనం తీసుకున్న ఈ ముద్ద కర్పూరాన్ని ఆ గోరువెచ్చని దాంట్లో ఒక్కసారి చిన్నగా పౌడర్ చేసుకొని వేసుకోవాలి. ఇదైతే నైట్ పిల్లలు బాగా నిద్రపోతున్నప్పుడు మనం డైలీ 2 టైమ్స్ చేసుకోవచ్చు, ఉదయము సాయంత్రము. పిల్లలైతే ఎక్కువ నైట్ ఇబ్బంది పెడతారు కదా నిద్రపోకుండా, బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు మనం తీసుకున్న 2 ముద్ద కర్పూరాలని ఇలా కొంచెం తుంచుకొని గోరువెచ్చగా అయిన ఆయిల్లో అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని కొంచెం కరిగిన తర్వాత దీన్ని ముందుగా మనం పెట్టుకున్న ప్లేట్లోకి అయితే తీసుకొని, కొన్ని తమలపాకులు అయితే ఉంచుకున్నాం కదండి, ఇలా తీసుకున్న వాటిని చూడండి, కర్పూరం అయితే మంచిగా కరిగిపోయింది. ఇప్పుడైతే ఒక ప్లేట్లో పెట్టుకుందాము. ఇలా తీసుకున్న తమలపాకుల్ని ఇప్పుడు వీటిని ఎలా అప్లై చేయాలో చూద్దాం ఒకసారి రండి. ముందుగా ఇలా నిద్రపోతున్నప్పుడు మన బేబీ, ఇదైతే నైటు చేయడం వల్ల బాగా పనిచేస్తుందండి. పిల్లలు కదలకుండా పడుకున్నప్పుడే, నిద్రలో ఉన్నప్పుడే ఈ రెమెడీ అనేది చేస్తే చాలా బాగా మనకి రిజల్ట్ తెలుస్తుంది. ఇలా తమలపాకు తీసుకొని స్పూన్తో కొంచెం ఇలా తమలపాకు అంతా నీట్గా రాసేసి ముందు వైపు 1 by 1 ఇలా ముందు ఛాతీ వైపు ఇలా అమర్చుకోవాలండి. చక్కగా నీట్గా అలా పెట్టుకొని ఇప్పుడైతే ఫోల్డ్ చేసుకొని నీట్గా డ్రెస్ అయితే ఫోల్డ్ చేసుకొని, అట్లాగే వెనక వైపు కూడా 1 by 1 ఇలా రాసుకొని పెట్టుకోవాలండి. పొద్దున్నే కల్లా ఇవన్నీ బాగా వాడిపోతాయి. ఆకులు మొత్తం లోపల ఉన్న ఫ్లమ్ అయితే మంచిగా లాగేస్తుంది, బాగా పనిచేస్తుందండి. నైట్ అయితే పిల్లలు ఇబ్బంది పడకుండా హాయిగా నిద్రపోతాడు. ఇలా రాసి నీట్గా డ్రెస్తో ఇలా కవర్ చేయాలి. ఇప్పుడు మిగిలిన ఉన్న ఆయిల్ని అరికాళ్ళకి కొంచెము, అరిచేతులకి కొంచెము, కణతల దగ్గర, ముక్కు దగ్గర అప్లై చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్.